శ్రీమద్ భాగవతం 5వ స్కందం 25వ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. అనంత దేవుని మహిమలు ఈ యొక్క అధ్యాయంలో వర్ణించబడ్డాయి. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, సో 5వ స్కందం 25వ అధ్యాయం మొదటి శ్లోకం. శుకదేవ్ గోస్వామి మహారాజ్ పరీక్షిత్కి ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్, ఓ రాజా, పాతాళ లోకం వరకు వర్ణించారు. ఇప్పుడు పాతాళ లోకం నుంచి 240 మైళ్ళ కింద భగవంతుడి యొక్క అవతారం ఉంటారు. భగవంతుడు ఒక అవతారం అక్కడ నివసిస్తారు. ఆ అవతారం పేరే అనంతశేష, లేకపోతే సంకర్షణ అని కూడా పిలుస్తారు. ఆయన ఎప్పుడు చిన్మయ స్థలంలో, ఆధ్యాత్మిక స్థలంలోనే స్థాపితమై ఉంటారు. ఆయన ఎప్పుడు శివుడు పూజిస్తూ ఉంటారు, సంకర్షణుడిని, అనంతశేషుడిని. సో ఈ శివుడు తమో గుణానికి అధిపతి కనుక, అంటే అంధకారానికి అధిపతి కనుక, ఒక్కొక్కసారి అనంతశేషుని తామసి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే తమోగుణం అధిపతి అయిన శివుడి చేత పూజింపబడేవాడు అని. సో అనంత దేవుడు ఆయన ఈ యొక్క తమో గుణానికి అధిష్టాన దేవత, ఇంకా అహంకారానికి, అందరి బద్ధజీవుల అహంకారానికి కూడా అధిష్టాన దేవత. సో ఎప్పుడైతే ఒక బద్ధజీవాత్మ నేనే భోక్త అని అనుకొని ఈ యొక్క ప్రకృతి యొక్క సృష్టి యొక్క జగత్తంతా నేను భోగించడానికి ఉంది అని అనుకున్నప్పుడు, సో ఇలాంటివన్నీ ఈ యొక్క జీవాత్మకి ఇలా
మోహిమాయలో పడివేసే కార్యక్రమం ఈ యొక్క సంకర్షణుడు అధిష్టానంలో జరుగుతుంది. సో ఆ విధంగా ఈ మోహమాయలో పడి ఆ వ్యక్తి బద్ధ జీవాత్మ నేనే భగవంతుడు అని అనేసుకుంటూ ఉంటారు. సో కొంతమంది మాయావాది సిద్ధాంతులు లాంటి వారు కొంతమంది అహం బ్రహ్మాస్మి లేకపోతే సోహం అనే వేదిక మంత్రాలని ఇలా అంటారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మన్, సోహం అంటే ఆ భగవంతుడి నేనే, ఒకటే నేను భగవంతుడు అని ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు. సో ఇటువంటి మిథ్యా ప్రచారాలు, తప్పుడు అర్థాలు తీసి మంత్రాలకి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు కొంతమంది మాయావాదులు, అటువంటి వారు. సో ఈ విధంగా వాళ్ళు నేనే భోక్త అని కూడా ఊహించుకుంటూ అంటారు. భాగవతంలో వర్ణించబడింది జనస్య మోహోయం అహం మమేతి. సో ఈ యొక్క ఫాల్స్ కన్సెప్షన్, అహంకారం అంటే నేనే కర్త అని అనుకోవడం, నేనే భోక్త అని అనుకోవడం, ఈ యొక్క దానికి అధిష్టాన దేవత సంకర్షణుడు. భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. సర్వస్యాహం హృది సన్నివిష్టు మొత్త స్మృతి జ్ఞానం అపోహనంశం. సో ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు, భగవంతుడు సంకర్షణుడు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆయన చూస్తాడో ఈ యొక్క అసురుడు తన హృదయంలో ఇలా ఆలోచిస్తున్నాడు, నేను భగవంతుడితో సమానం, నేను భగవంతుడు ఒక్కటే అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అసురుడు బద్ధజీవి అలా ఆలోచిస్తారో భగవంతుడు సంకర్షణుడు అలాంటి వారిని అలాంటి అంధకారంలోనే ఉంచేస్తారు. సో ఆ వ్యక్తి నేను ఒక తుచ్చమైన జీవాత్మను అనే విషయాన్ని మరిచిపోయి ఈ విధంగా నేనే భగవంతుడిని జీవించేస్తూ ఉంటారు మాయావాదులు. అందుకనే ఇటువంటి మరిచిపోవడం అనేది ఫర్గెట్ఫుల్నెస్ కలుగజేసేది ఈ సంకర్షణుడే. ఎందుకంటే అలా కోరుకుంటాడు బద్ధ జీవాత్మ. భగవంతుడేమి కావాలని చేయట్లేదు. మీరు ఎలా కోరుకుంటే భగవంతుడు వాళ్ళకు అన్నీ అందజేస్తారు. సో నేను భగవంతుడిని మర్చిపోవాలి అనే విధంగా కోరుకుంటే మరి భగవంతుడు మర్చిపోయే విధంగానే చేస్తారు మిమ్మల్ని. సో అందుకనే ఒక్కొక్కసారి సంకర్షణుడిని తామసి అని కూడా అంటారు. కానీ భగవంతుడికి శరీరం, అనంతదేవుడి శరీరం మాత్రం భౌతికం కాదు, సంపూర్ణంగా ఆధ్యాత్మికం. సో ఆయన పరమాత్మ రూపంలో అందరికీ, శివుడికి కూడా ఉంటారన్నమాట. సో ఈ తామసిక కార్యక్రమాలు చేయించేది శివుడు, ఆయన చేత పూజింపబడేది సంకర్షణుడు. ఇంకా సంకర్షణుడే మార్గదర్శనం చేస్తాడు శివుడికి కూడా. దాని కారణంగా ఆయన్ని తామసి అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇది అనంత దేవుడు విషయం మనం చర్చించుకుంటాం ఈ యొక్క అధ్యాయంలో. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సో మహిమ ఏంటి, గొప్పతనం ఏంటి అనంతదేవుడు? సరే ఆయన పాతాళ లోకానికి 240,000 మైళ్ళ కింద ఉన్నాడు. సరే ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఈ యొక్క బ్రహ్మాండం ఏదైతే చూస్తున్నారో మీ యూనివర్స్, ఈ అనంతదేవుడికి అనంతమైన పగడలు ఉన్నాయన్నమాట, పడగలు ఉన్నాయి. సో ఒక్కొక్క పడగం పైన ఈ యొక్క ఒక్కొక్క బ్రహ్మాండం స్థాపితమై ఉందన్నమాట. సో మన ఈ బ్రహ్మాండం కూడా ఆయన ఒక వేలాది పగడాల్లో ఒక పగడం పైన స్థాపితమై ఉంది. అది ఎలా కనిపిస్తుందంటే ఆవగింజంత చిన్నగా ఉంటుంది. అలా ఆయన పగడం పైన ఒక ఆవగింజ ఉంటుందంట ఈ యొక్క బ్రహ్మాండం. సో అంటే భగవంతుడు అనంతదేవుడి యొక్క పగడం ముందు ఈ యొక్క మన బ్రహ్మాండం ఒక ఆవగింజలాగా కనిపిస్తుందంట, అది సైజు. సో సృష్టి ప్రళయం సమయం వచ్చినప్పుడు, ఈ యొక్క సృష్టికి ప్రళయం సమయం వస్తుంది. ఆ ప్రళయ సమయంలో అనంతదేవుడు ఈ యొక్క సృష్టిని మొత్తం వినాశనం చేయాలని కోరుకుంటారు. అందుకే ఆ సమయంలో ఆయన కొంచెం క్రోధం ప్రదర్శిస్తాడు, ఆయన కోపం తెచ్చుకుంటారు. అప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన యొక్క 2 కనుబొమ్మల మధ్యలోంచి ఇక్కడ నుంచి 3 కళ్ళ రుద్ర, ఒక త్రిశూలం పట్టుకుని రుద్రుడు ప్రత్యక్షమవుతాడు, అవతరిస్తారు. ఈ రుద్రుడినే సంకర్షణ అని కూడా అంటారు. ఈ రుద్రుడు ఎవరు అంటే మొత్తం శివుడికి 11 రుద్రుల అవతారాలు ఉన్నాయి, అన్నీ కలిపి ఈ యొక్క రుద్రుడి రూపంలో వస్తారు. ఆయన ఈ యొక్క మొత్తం సృష్టినంతా కూడా వినాశనం చేస్తారు ప్రళయం సమయంలో.
సో ఈ విధంగా ఇక్కడ వర్ణించారు. సో అనంత దేవుడు ముఖ్యమైన గొప్పతనం ఏంటంటే అన్ని బ్రహ్మాండాల్ని ఆయన పగడాలపైన మోస్తున్నాడు ఆయన. దాని తర్వాత వినాశనానికి సమయం వచ్చినప్పుడు, ప్రళయానికి సమయం వచ్చినప్పుడు ఆయన క్రోధం ద్వారానే శివుడు పుడతాడు, రుద్రుడు పుడతాడు, ఆయన మొత్తం వినాశనం చేస్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు మరి ఆయన క్రోధం వస్తుంది, ఎందుకు వినాశనం చేస్తాడు, ప్రళయం చేస్తున్నారు, ఆ విషయాలు కూడా ఇస్తారు, చూద్దామంట. సో పింక్ ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించారు ఇక్కడ, అనంత దేవుడిది దివ్య సౌందర్యాన్ని. సో ఆయన యొక్క పాదాల యొక్క గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లు కూడా ట్రాన్స్పరెంట్ పింక్ కలర్లో ఉంటాయంట. ఒక విలువైన వజ్రాలు, విలువైన జ్యువెల్స్, జెమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా చాలా ఎప్పుడైతే శుద్ధ భక్తులు ఇంకా రకరకాల నాగదేవతల యొక్క లీడర్స్ వీళ్ళందరూ కూడా భగవంతుడు ఆయనకు ప్రణామాలు అర్పించుకుని వారి యొక్క ముఖాల్ని ఆయన యొక్క భగవంతుడి యొక్క కాలు యొక్క గోర్లలో వాళ్ళ ముఖాలని దర్శించుకుంటారు. ఎలాగైతే మనం అద్దంలో చూసుకుంటాం మన ముఖం, అలా వాళ్ళ ముఖం కనిపిస్తుందంట భగవంతుడి యొక్క కాలి గోర్లలో. సో వాళ్ళ ముఖాలు కూడా ఎంతో అందంగా ఇంకా భగవంతుడు అనంతదేవుడి యొక్క చేతులు ఎంతో పొడవుగా ఉంటాయంట, ఎంతో అలంకరించుకొని ఉంటాయి రకరకాల ఆభూషణాలతో. కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మికం. ఈ విషయం గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ తాత్పర్యం మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు, అందుకనే శ్లోకం మరియు తాత్పర్యం అర్థం. సో ఇవి ఆయన యొక్క శరీరం యొక్క చేతులు రెండు వైట్ కలర్లో ఉంటాయి. సో అందుకనే అవి రెండు ఒక సిల్వర్ కాలంలాగా కనిపిస్తాయంట, వెండి కాలంలాగా. సో ఎప్పుడైతే ఈ యొక్క రాజులు యొక్క నాగకన్యలు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆశీర్వాదం కోరి ఆయన చేతులకి అగరు, చందనం ఇలాంటివన్నీ, కుంకుమ ఇలాంటివన్నీ రాస్తారనమాట. అలా చేత్తో రాసినప్పుడు భగవంతుడి యొక్క చేతికి వాళ్ళలో ఉన్న కామవాసన జాగృతం అవుతుందంట. వారి యొక్క మనస్సుని అర్థం చేసుకొని భగవంతుడు వారి పట్ల ఎంతో దయతో చూసి నవ్వుతారంట, చిరునవ్వు నవ్వుతారు. సో అండ్ అవి చూసి వాళ్ళు ఇంకా సిగ్గుపడతారంట. ఎందుకు అంటే అయ్యో భగవంతుడికి మా యొక్క కోరికలు అర్థమైపోయాయని. సో ఆ విధంగా భగవంతుడిని చూసి వాళ్ళు కూడా చిరునవ్వు నవ్వుతారు. సో ఈ విధంగా అనంతదేవుడు ఎప్పుడు ఆయన కళ్ళు కొంచెం మొత్తెక్కిన విధంగా ఉంటాయి. ఇంకా ఆయన ఎప్పుడు తన యొక్క భక్తుల పట్ల ప్రేమతో నిండి ఉంటాయి. సో అవి ఎంతో అందంగా కనిపిస్తాయని రాశారు ఇక్కడ. సో ప్రభుపాద వారు దీనికి తాత్పర్యం రాస్తారు. ఎప్పుడైనా సరే పురుషుడు స్త్రీ వాళ్ళిద్దరి శరీరాలు ఒకరినొకరు స్పర్శించుకున్నప్పుడు ఈ కామవాసన జాగృతం అవుతుంది. ఈ యొక్క శ్లోకం నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు వీలైతే ఆధ్యాత్మిక శరీరాలు. సో అనంత దేవుడిది ఆధ్యాత్మిక శరీరం ప్రభుపాద వారు రాస్తున్నారు. ఇంకా అక్కడ ఎవరైతే నాగకన్యలు స్త్రీలు భగవంతుడికి ఆనందాన్ని ప్రసాదిస్తున్నారో, సేవ చేస్తున్నారో వాళ్ళవి కూడా స్పిరిచువల్ బాడీస్, ఆధ్యాత్మిక శరీరాలు. సో అందుకనే అంటే ఆధ్యాత్మిక శరీరాల్లో కూడా సెన్సేషన్, స్పర్శ అనేవి ఉంటాయన్నమాట. ఇది వేదాంత సూత్రంలో కూడా రాస్తుంది. జన్మాద్యస్యయతః అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, ఆది రస అనేది అసలైన కామ వాసన అనేది భగవంతుడి నుంచే వస్తుంది. భగవంతుడిలో లేనిది మనలో ఏముండదు, ఈ జగత్తులో ఏముండదు, అన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. కానీ ఆధ్యాత్మికంలో ఉండే ఆధ్యాత్మిక కామం మరియు భౌతిక జగత్తులో ఉండే కామం రెండింటి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఎంతో తేడా ఉంది. ఎంత తేడా అంటే బంగారము ఇంకా ఇనుము, గోల్డ్ ఇంకా ఐరన్కి ఉన్నంత తేడా ఉందంట. సో మరి ఇప్పుడు మనకు అవన్నీ ఎగ్జాక్ట్గా అర్థం కాకపోవచ్చు. అందుకనే ఎవరైతే
ఆత్మ సాక్షాత్కారం ఈ యొక్క ఆధ్యాత్మిక పదంలో ఎంతో ఉన్నతి సాధించిన వాళ్ళు, అడ్వాన్స్లో స్టేజ్లో ఉన్న వాళ్ళు, సాక్షాత్కారం సంపూర్ణంగా పొందిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క కామవాసన ఏంటి, ఆధ్యాత్మిక జగత్తులో రాధాకృష్ణుల మధ్యలో ఉండే కామవాసన ఏంటి అనే విషయాలు, లేకపోతే కృష్ణుడు ఇంకా గోపికల మధ్యలో ఉండే కామవాసన ఏంటి అనే విషయాన్ని వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. సో అందుకని మనం చాలా అడ్వాన్స్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటే కానీ భక్తిలో ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోలేము. అందుకనే అలాంటి వ్యక్తులకి ఈ కృష్ణుడు మరియు గోపికల యొక్క ఫీలింగ్స్ అవి చర్చించుకోవడం మనకి అక్కర్లేదనమాట, అవసరం లేదు, మనకి వద్దని చెప్పారు, చర్చించుకోవద్దని చెప్పారు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి చాలా నిజాయితీ ఇంకా శుద్ధ భక్తుడైతే, శుద్ధ భక్తి చేసుకుంటున్నాడైతే, అలాంటి వ్యక్తి ఒకవేళ అతను ఈ కృష్ణుడు గోపికల మధ్యలో జరిగే సంభాషణ, ఫీలింగ్స్ అవన్నీ చదివితే, ఇంకా లేకపోతే చర్చిస్తే, అతని హృదయంలో ఉన్న భౌతిక కామం అంతా కూడా తొలగిపోతుందంట. ఇంకా ఆయన భక్తి పథంలో ఎంతో చక్కగా తొందరగా ముందుకి ప్రయాణించగలుగుతాడంట. సో ఇక్కడ ఈ విషయాలు ప్రభుపాల ద్వారా రాశారు. సో నెక్స్ట్ వచ్చేసి 6వ శ్లోకం. సో సంకర్షణుడు ఆయనలో అనంతమైన దివ్య గుణాలు ఉన్నాయి, అందుకే ఆయనని అనంతదేవ అని అంటారు. ఎందుకు అనంతదేవ అంటారంటే అనంతమైన దివ్య గుణాలు ఉన్నాయి కనుక. ఇంకా ఆయన భగవంతుడి నుంచి అభిన్నం. ఇంకా అందరి భౌతిక జగత్తులో ప్రజలందరూ, జీవరాశులు అందరూ మేలుకోరే ఆయన ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకా ఆయన యొక్క క్రోధాన్ని ఆయన నియంత్రించుకొని ఉన్నారు, ఇంకా ఎంతో సహిస్తూ ఉన్నారనమాట. ఎంతో సహిష్ణుతతో టాలరేట్ చేస్తూ ఎంతో క్రోధాన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నారంట. ఎందుకు క్రోధాన్ని కంట్రోల్ చేసుకున్నారు, అసలు ఆయన క్రోధం ఎందుకు వచ్చింది, ఏం టాలరేట్ చేస్తున్నారు, ఎందుకు ఏం సహిస్తున్నారు? సో తాత్పర్యంలో ప్రభుపాల్ వారు వర్ణిస్తారు మనకి. సో అనంత దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ భౌతిక సృష్టిని అంతా వినాశనం చేసేయాలి. కానీ ఆయన ఎలాగో సహిస్తున్నాడు ఇంకా ఈ సృష్టిని, ఇంకా క్రోధాన్ని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. ఎందుకంటే చూడండి, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది బద్ధజీవులకి ఒక అవకాశం. ఇది భగవంతుడు ఇచ్చిన మనకు ఒక అవకాశం, ఈ భౌతిక జగతం. సో ఎందుకు అంటే ఈ అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకొని మనము ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు చనిపోయే వరకు మనం ఎలా జీవించాలంటే చనిపోయిన తర్వాత తిరిగి భగవద్ధామకు వెళ్ళాలి విధంగా. కానీ ఇలాంటి మంచి సౌకర్యం మనకి ఇచ్చారు, మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక మనకు అవకాశం ఇచ్చారు మనిషి జీవితంలో. కానీ దీన్ని మనము చాలామంది కూడా దీన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. ఎంతమంది భక్తి చేసుకుంటున్నారు? భక్తి చేసుకుంటే మాత్రమే భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. సో ఎంతమంది భక్తి చేసుకుంటున్నారు? 100లో ఒక్కరు కూడా భక్తి చేసుకోవట్లేదు. సో అందుకనే సరిగ్గా వినియోగించుకోవట్లేదు మనం ఈ యొక్క అవకాశాన్ని మనకి ఏదైతే భగవంతుడు అందించారు. సో ఈ సృష్టిని మనము మళ్ళీ భోగించడానికి, సాధించడానికి, ఇక్కడే పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నాం. తద్వారా ఇలాంటి కార్యాలని చూసి అనంతదేవుడికి చాలా కోపం వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని పంపించారు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి మీకు మనిషి జీవితం వచ్చింది. దాన్ని ఉపయోగించుకోకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఎలాగైనా భోగించాలి, ఎలాగైనా అందరి మీద పెత్తనం చెలాయించాలి, అందరినీ కంట్రోల్ చేయాలి, వేరే వాళ్ళందరినీ, ఇక్కడ నేనే బాస్ అవ్వాలి, నేనే భోక్త అని ఒక బద్ధ జీవాత్మ జీవిస్తున్నాడు. సో ఇది చూసి అనంతదేవుడికి చాలా కోపం వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఇంకొకరిని కంట్రోల్ చేసి అందరినీ నా కంట్రోల్లో ఉంచాలనుకొని కోరుకున్నారనుకో, అనంతదేవుడికి భగవంతుడికి చాలా కోపం వస్తుంది మీ పైన, అర్థం చేసుకోండి. సో అందుకనే మీరు ఎప్పుడైతే దాస్ అవ్వాలనుకుంటారో అప్పుడు భగవంతుడు మీ పట్ల సంతృప్తి చెందుతారు. మీరు ఎంత బాస్ అవ్వాలనుకుంటారో భగవంతుడికి నచ్చుతుంది, మీరు ఎంత దాస్ అవ్వాలనుకుంటారో అదే భగవంతుడికి నచ్చుతుంది. చాలాసార్లు మనం ప్రభు అంటాము, అందరినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలా చేసే పెద్ద అపరాధం, తప్పు. మనకు అధికారం లేనప్పుడు మనం అటువంటి తప్పు చేయకూడదు. నా అధికారం ఎంత, నేను ఒక దాసుడిని అంతే, నాకు ఇచ్చారా బాధ్యత ఇచ్చారా వాళ్ళని కంట్రోల్ చేయమని. లేదే చాలామంది ఏంటంటే సెల్ఫ్ అపాయింటెడ్ గురు, సెల్ఫ్ అపాయింటెడ్ అధికారి అయిపోయి
అందరినీ నియంత్రించాలి. ఎందుకంటే ఇలాంటి కంట్రోలింగ్ మెంటాలిటీతోనే మనం ఈ భౌతిక ప్రపంచంకి వచ్చాం. భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకొకరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే మరి మనము ఇంకా భౌతిక ప్రపంచంలోనే ఉంటాము. సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈ భోగ వృత్తిని వదిలేయాలి. మనం ఇంకొకరిని నియంత్రించాలి, ఇంకొకరిని భోగించాలి, ఇంకొకరిని శాసించాలి అనే ఈ యొక్క మెంటాలిటీని వదిలేయాలి. ఈ మెంటాలిటీ కారణంగానే, ఈ మనస్తత్వం కారణంగానే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఇలాంటి మనస్తత్వం మనం ఇంకా ప్రదర్శిస్తే భగవంతుడికి చాలా క్రోధం వస్తుంది, ముఖ్యంగా అనంతదేవుడికి మన పైన. సో అందుకనే ఇలాంటి కార్యాలు, బద్ధజీవుల యొక్క కార్యాలు చూసి అనంతదేవుడికి చాలా క్రోధం వస్తుంది. అంత సృష్టి ఎందుకు ఇంకా అవసరం లేదని వినాశనం చేసేయాలనుకుంటారు. కానీ ఆయన భగవంతుడు కనుక, ఆయనకి మన పైన కృప దయ ఉంది కనుక ఆయన ఎలాగోలాగా సహిస్తూ మనని ఈ సృష్టిని, ఈ భారాన్ని కూడా ఆయన తలపైన మోస్తున్నాడు. ఇంకా క్రోధాన్ని నియంత్రించుకొని ఉంటారు. ఒక్కొక్కసారి మాత్రమే, ప్రళయం సమయంలో మాత్రమే ఆ క్రోధాన్ని ప్రదర్శిస్తాడు. ఈ మొత్తం సృష్టి అంతా కూడా వినాశనం అయిపోతుంది. సో శుకదేవ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు. దేవతలు, దానవులు, ఉరగలు ఉరగలు అంటే ఈ యొక్క నాగదేవతలు, ఇంకా సిద్ధలు, గంధర్వులు, విద్యాధరులు, ఇంకా ఎంతో ఎంతో ఉన్నతమైన మునులు, ఋషులు, వీళ్ళందరూ కూడా భగవంతుడికి నిరంతరంగా అనంతదేవుడికి ప్రార్థనలు అర్పించుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు చెప్పాను కదా, కొంచెం ఇక్కడ మత్తులో ఉంటారు అనంతదేవుడు. అందుకనే ఆయన యొక్క అని చూస్తే అదేంటి కొంచెం మత్తుగా ఉన్నాడేమో, కన్ఫ్యూజ్లో బివిల్డెడ్ స్టేట్లో ఉన్నారేమో అనిపించవచ్చు. కానీ ఆయన కళ్ళు ఒక పువ్వుల్లాగా కనిపిస్తాయి, మొత్తం వికసించిన పువ్వుల్లాగా. ఇంకా ఆయన కళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, రోల్ అవుతూ ఉంటాయి. సో ఆయన తన పార్షదుల్ని, దేవతల్ని అందరినీ కూడా తన యొక్క ఎంతో మధురమైన వాక్యాలతో, శబ్దాలతో, ఆయన ముఖాన్ని నుంచి వచ్చే మధురమైన శబ్దాల ద్వారా అందరినీ సంతోషిస్తారు, ప్రసన్నిస్తారు. ఇంకా ఆయన నీలి రంగు వస్త్రాల్ని ధరించి ఉన్నారు. ఒక్క సింగిల్ ఇయర్ రింగ్ ధరించి ఉన్నారు. ఇంకా ఆయన యొక్క చేతిలో ప్లవ్, హల్దర్ ప్లవ్ హలాన్ని పట్టుకొని ఉన్నారు. అండ్ ఇంకా అదే 2 చేతులతో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయన శరీరం వైట్ కలర్లో ఉంటుంది, శ్వేతవర్ణం, ఎలా అంటే ఇంద్రుడిలాగా వైట్ కలర్లో ఉంటుంది. ఇంకా ఆయన ఒక గోల్డెన్ బెల్ట్ ధరించి ఉన్నాడు. ఆయన అంటే నడుముకి గోల్డెన్ బెల్ట్ ఉంది. ఇంకా వైజయంతి మాల, ఇంకా తులసి మాల ఆయన యొక్క మెడలో ధరించి ఉన్నాడు. ఎన్నో బీస్, తేనెటీగలన్నీ కూడా ఆ యొక్క మాలల్లో తిరుగుతూ ఉంటాయి, దాని చుట్టూ సౌండ్ చేస్తూ. ఇది చాలా అద్భుతంగా, సౌందర్యంగా కనిపిస్తుంది. ఈ విధంగా భగవంతుడు ఆయన లీల చేస్తూ ఉంటాడు, అనంత లీల. ఓకే, అది నాగలి అంటారు కదా, ప్లవ్ని నాగలి పట్టుకొని ఉంటారు. సో ఎప్పుడైతే ఎవరైనా సీరియస్ అయ్యారనుకోండి, ఏ విషయంలో, ఈ భౌతిక జగత్తు నుంచి నేను ముక్తి పొందాలి అని ఎవరైనా సీరియస్ అయితే, సీరియస్గా ముక్తి పొందాలనుకుంటే వాళ్ళు ఈ అనంత దేవుడి యొక్క మహిమల్ని వినాలి. గురువు నుంచి ఎవరైతే ప్రామాణికమైన పరంపరలో వస్తున్నారో ఆ విధంగా విని సంకర్షణుడి పైన మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు ఈ భగవంతుడు మన యొక్క హృదయాల్లో ప్రవేశించి మన హృదయంలో ఉన్న అన్ని రకాల 3 గుణాల ప్రభావాన్ని, ఇంకా ఏవైతే బంధనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెంచేస్తారనమాట. అన్ని రకాల వాసనల్ని, ఇచ్చల్ని, భౌతిక కోరికలను అన్నిటిని కూడా ఆయన చిన్నాభిన్నం చేసేస్తారు. అందుకని నారదముని బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. ఆయన ఎప్పుడూ అనంతదేవుడిని బ్రహ్మదేవుడి యొక్క సభలో గుణగానం చేస్తూ ఉంటారంట. ఎన్నో మంచి మంచి శ్లోకాలు ద్వారా ఆయన యొక్క తుంబురు ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తూ
గుణగానం చేస్తూ ఉంటారంట నారదముని అనంతదేవుడిని. సో ఇక్కడ వర్ణించే అనంతదేవుడి యొక్క మహిమలన్నీ కల్పితం కాదు, నిజమైనవి. ఇవన్నీ కూడా ఎంతో ఆధ్యాత్మికమైనవి, అసలైన ఆధ్యాత్మిక జ్ఞానంతో కలిగి ఉన్నవి. సో ఇవన్నీ మనం ఒకవేళ పరంపరలో సరైన గురువు నుంచి వింటే మనం సరిగ్గా అర్థం చేసుకొని కలము. సో ఈ యొక్క జ్ఞానం అనేది బ్రహ్మదేవుడి నుంచి, నారదముని నుంచి అలా ఈ యొక్క విశ్వంలో అంతటా కూడా ఈ జ్ఞానం వ్యాపించి ఉంది. సో అందుకనే ఇక్కడ నారదముని ఎలాగైతే మంచి మంచి శ్లోకాలతో భగవంతుడిని గుణగానం చేస్తున్నారు, అందుకనే భగవంతుడిని అప్పుడప్పుడు ఉత్తమ శ్లోకాన్ని కూడా వర్ణిస్తారు. సో అనంతదేవుడు అనంత పద్మనాభ స్వామి డిఫరెంట్. అనంతదేవుడు అనంత శేష, అనంత పద్మనాభ స్వామి ఆయన విష్ణువే. అనంత పద్మనాభ స్వామి ఆయన యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు. సో గర్భదాక్ష విష్ణుతో సమానం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గౌడీయ సంప్రదాయంలో వైష్ణవులు, మనం అందరం కూడా ఎవరైతే గౌడ సంప్రదాయంలో వస్తున్నామో బ్రహ్మదేవుడి నుంచి మొదలైంది. నారదముని కూడా ఇందులోనే ఉన్నారు, వ్యాసదేవులు వీళ్ళందరూ కూడా. సో వ్యాసదేవులు భాగవతాన్ని రచించారు. వేదాంత సూత్రకు కామెంటరీగా వ్యాసదేవులు వేదాంత సూత్ర కామెంటరీగా భాగవతాన్ని రచించారు. అందుకనే ఇవన్నీ భాగవతంలో అనంతదేవుడి యొక్క మహిమల్ని వర్ణించారు. సో తద్వారా మనము ఈ పరంపరలో వ్యాసదేవుడి నుంచి ఈ పరంపరలో మనము అనంతదేవుడి యొక్క మహిమల్ని తెలుసుకోగలుగుతున్నాము. సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి భగవంతుడు అనంతదేవుడు తన యొక్క దృష్టి ద్వారా ఈ 3 గుణాలని కూడా ఆయన ప్రేరేపిస్తారు. తద్వారా సృష్టి, దాని తర్వాత పాలన, తర్వాత ప్రళయం అన్నీ కూడా జరుగుతాయి. సో ఈ విధంగా ఆయన ఎన్నో అవతారాల ద్వారా, ఇలా అనంతదేవుడి ద్వారా, పరమాత్మ ద్వారా ఎన్నో అవతారాలను ధరించి రకరకాలుగా ఈ కార్యాలన్నీ సృష్టి, పాలన, సంహారం చేస్తూ ఉంటారు. సో భగవంతుడి అన్ని కార్యాలు, అన్ని లీలని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకి. సో అనంతదేవుడి యొక్క గుణగానాలు మనకి చైతన్య భాగవత్ ఆదికండలో వర్ణించారంట. సో ఇక్కడ ఎన్నో శ్లోకాలు ప్రభుపాల ద్వారా రాశారు. ఇవి చాలా సింపుల్గా, ఈజీగా ఉంటాయి బెంగాలీలో అర్థం చేసుకోవడానికి. మనం ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అనంతదేవుడి యొక్క మహిమలు గుణగానం చేశారు. ఇక్కడ బెంగాలీలో ఉంది, నేను బెంగాలీలో శ్లోకం చదివి దాన్ని అర్థం చెప్పుకుంటూ వెళ్తాను. कि ब्रह्मा की शिव की शनकादि कुमार व्यास शुक नारदादि भक्त नामयार. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే బ్రహ్మదేవుడు, శివుడు, చతుష్కుమారులు, వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి, నారదముని వీళ్ళందరూ కూడా అనంతదేవుడి యొక్క భక్తులు. శబార పూజితే శ్రీ అనంత మహాశ్వయ సహస్రవదన ప్రభు భక్తిర సమయ. ఈ అనంతదేవుడు వీళ్ళందరి ద్వారా పూజింపబడతారు, ఇలాంటి అందరి శుద్ధ భక్తుల ద్వారా. ఇంకా ఆయనకి సహస్రవదన, ఆయనకి వేలాది పగడలు ఉన్నాయి. ఇంకా ఆయన ఈ భక్తి రసమయం ఆయన మొత్తం. ఆదిదేవ మహాయోగి ఈశ్వర వైష్ణవ మహిమార అంతనిహ న జానయ శోభ. ఈ అనంతదేవుడు ఆది పురుషుడు, ఇంకా మహాయోగి, అంతేకాకుండా ఆయన ఈశ్వరుడు, ఇంకా వైష్ణవుడు కూడా, భగవంతుడి యొక్క భక్తుడు. సో ఆయనకి అనంతమైన మహిమలు, అనంతమైన గుణగాలు ఉన్నాయి. ఆయన గురించి సంపూర్ణంగా ఎవరు కూడా ఆయన్ని అర్థం చేసుకోలేరు. సేవన శునిలయబే శున ఠాకురాల ఆత్మతంత్రేయన మతే వైశ్యన పటాల. నేను ఆయన యొక్క సేవ, భగవంతుడు చేసుకునే సేవ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఇప్పుడు ఆ అనంతదేవుడు ఎక్కడుంటాడు అంటే పాతాళ లోకం కింద ఆయన అక్కడ నివసిస్తాడు. శ్రీనారద ఘోషాని తుంబురు కరి సంగే సేయశ గాయన బ్రహ్మస్థాని శ్లోక వందే. సో నారదముని తన తుంబురు వాయించుకుంటూ, ఆయన యొక్క భుజాలపైన ఉంటుంది కదా తుంబురు, ఆ ఇన్స్ట్రుమెంట్ని వాయించుకుంటూ
ఆయన అనంతదేవుని ఎప్పుడు గుణగానం చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క మహిమల్ని గానం చేస్తూ ఎన్నో శ్లోకాలు, ఎన్నో గానాలను ఆయన రచించాడు. సృష్టి స్థితి ప్రళయ సత్వాదియత గుణ యార దృష్టి పాతే హయ పుణ పుణ. భగవంతుడు అనంతదేవుడి యొక్క దృష్టి కారణంగా 3 గుణాలు కూడా పనిచేస్తున్నాయి. తద్వారా సృష్టి, స్థితి, ప్రళయం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ 3 గుణాలు కూడా మళ్ళీ మళ్ళీ ఆవిర్భూతమవుతున్నాయి. అద్వితీయ రూప సత్య అనాది మహత్వ తథాపి అనంత కే భుజేసే తత్వ. సో ఇక్కడ అనంతదేవుడి గురించి చెప్తున్నారు. ఆయన ఆది అనంతం లేని వ్యక్తి, భగవంతుడితో సమానం. ఆయన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. శుద్ధ సత్వమూర్తి ప్రభు ధరిన కరుణాయ ఏ విగ్రహే సబార ప్రకాశ సులీలాయ. ఆయన రూపం సంపూర్ణంగా ఆధ్యాత్మికం, శుద్ధ సత్వంతో ఉంటుంది. ఆయన తన యొక్క కృప కారణంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు మనకి. ఇంకా అన్ని కార్యాలు చేస్తున్నాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ రూపంలో. యాహార తరంగ శిఖి సింహ మహాబలి నిజ జన మనోరంజే హన కుతూహలి. ఆయన ఎంతో శక్తివంతమైన వాడు. ఇంకా ఆయన తన యొక్క భక్తులని, పార్షదులని ఎప్పుడు వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. అనంత నామేర శ్రవణ సంకీర్తనే యతే మతే కేనే నాహి బోలే యతే జనే అశేష జన్మేర బంధ చిందే సే క్షణే అతైవ వైష్ణవనాఛాడే కభూతానే. ఒకవేళ మనము ఈ విధంగా భగవంతుడి యొక్క గుణగానం చేస్తూ ఉండడానికి ప్రయత్నిస్తే చాలు, మన యొక్క హృదయంలో ఉండే అన్ని కల్మషాలు కూడా తొలగిపోతాయి. ఎన్నో ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన అన్ని కల్మషాలు కూడా ఇప్పుడే ఈ యొక్క అనంతదేవుడి యొక్క గుణగణాలని, మన మహిమల్ని గానం చేస్తే అవన్నీ కూడా కడిగిపోతాయి. అందుకనే ఎప్పుడు కూడా ఒక వైష్ణవుడు అనంతదేవుడి గుణగానాలు చేసే అవకాశాన్ని వదులుకోడు. శేషభాయి సంస్యారేరా గోతి నాహియార్ అనంతేర నామే సర్వ జీవేర ఉద్ధార్. సో అనంతదేవుడిని శేష అని కూడా అంటారు. అన్లిమిటెడ్ ఎండ్, ఎప్పుడు అంతం కాని అంతం. సో ఎందుకంటే ఆయన మన యొక్క ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మన యొక్క జీవితాన్ని అంతం చేసేస్తారు. అందుకే శేష అంటారు. కాబట్టి ఆయన గుణగానం చేయడం ద్వారా మనం అందరం ముక్తిని పొందవచ్చు. అనంత పృథ్వీ సముద్ర సహితే ఏ ప్రభు ధరేన గిరే పాలన కోరితే. ఆయన యొక్క తలపైన అనంతదేవుడు ఈ యొక్క సంపూర్ణ బ్రహ్మాండాన్ని ధరించి ఉన్నాడు. ఈ యొక్క బ్రహ్మాండంలో ఎన్నో కోటి కోటి గ్రహాలు, సముద్రాలు, పర్వతాలు ఉన్న ఈ యొక్క బ్రహ్మాండాన్ని ఆయన తన తలపైన మోస్తున్నాడు. సహస్రఫణేరా ఏకఫణే బిందుయేణ అనంత విక్రమ నా జానేన అచేహన. సో ఇంత పెద్ద పెద్ద బ్రహ్మాండం అనేది ఆయన యొక్క ఫణం పైన ఒక బిందువులాగా, ఒక నీటి బిందువులాగా స్థాపితమై ఉంది. ఆయనకు తెలియని కూడా తెలియదు ఎక్కడో ఆ నీటి బిందువు ఉందో ఆయన తలకాయ పైన. అంత చిన్నదన్నమాట మన ఈ బ్రహ్మాండం అనంతదేవుడి యొక్క ఫణం పైన. సహస్రవదనే కృష్ణ యశ నిరంతర గాయితే ఆచేన ఆది దేవ మహీధర. సో ఈ విధంగా ఆయన తన యొక్క పగడం పైన, ఫణం పైన అనంతదేవుడు అన్ని బ్రహ్మాండాల్ని మోస్తున్నారు. మరి అనంతదేవుడు ఏం చేస్తాడంటే ఆయన నిరంతరంగా కృష్ణుడు యొక్క గుణగానం చేస్తున్నాడు. ఆయనకి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మౌత్స్ ఉన్నాయన్నమాట. ఆయనకి నాలికలు ఎన్నో ఉన్నాయి. సో ఆయన ప్రతి ఒక్క నాలిక ద్వారా భగవంతుడిని గుణగానం చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో పగడలు ఉన్నాయి కదా, ఎన్నో ఫణాలు ఉన్నాయి. సో ఎన్నో తలకాయలు ఉన్నాయి ఆయనకి. ఒక్కొక్క తలకాయ నుంచి ఒక్కొక్క మూతి ఉంది. సో ఒక్కొక్క దగ్గర నుంచి ఆయన భగవంతుడి కృష్ణుడి యొక్క గుణగానాలని ఎప్పుడు నిరంతరం గుణగానం చేస్తూ ఉంటారంట.
గాయేన అనంత శ్రీ ఈశ్వర నాహి అంత జయ భంగ నాహి కారు దోహే బలవంత. సో భగవంతుడు కృష్ణుడి యొక్క గుణగానాలైనా ఎప్పటి నుంచి అంటే అనంతకాలం నుంచి ఆయన గుణగానం చేస్తూనే ఉన్నాడు, ఇప్పటివరకు పూర్తవలేదంట. అధ్యాపిహ శేషదేవ సహస్ర శ్రీముఖే గాయన చైతన్యయశ అంతనాహి దేకే. ఈరోజు వరకు కూడా అనంతదేవుడు ఆ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గుణగానాల్ని గానం చేస్తూనే ఉన్నాడు, ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. సో ఇది గొప్పతనం. అనంతదేవుడికి గొప్పతనం ఏంటంటే ఆయన సృష్టి స్థితి ప్రళయం అంతా చూస్తూనే, అంత బ్రహ్మాండాన్ని మోస్తూనే, ఇంత బాధ్యత ఇంత సేవ అంత భగవంతుడికి చేస్తూనే ఆయన నిరంతరం భగవంతుడి యొక్క గుణగానం చేస్తున్నారు, కృష్ణుడి యొక్క గుణగానం చేస్తున్నారు. అందుకే ఆయన భగవంతుడు కూడా, భగవంతుడి యొక్క సేవకుడు కూడా, వైష్ణవుడు కూడా. అలా మూర్తిం నపురు కృపయా భవారసత్వం సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర యల్లీలం మృగపతిర్ ఆదదేన వద్యాం ఆధాతుం స్వజనమనాంసి ఉదార వీర్య. ఇది 10వ నంబర్ శ్లోకం. సో ఈ విధంగా ఆయన నుంచే చెప్పాలంటే ఈ యొక్క సూక్ష్మ స్థూల జడ వస్తువులన్నీ కూడా ఉత్పన్నమయ్యేవి ఆయన యొక్క అసీమ కృప ద్వారానే. ఈ యొక్క భక్తుల పట్ల ఆయన ఎన్నో రకాల అవతారాలని ధరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అవతారాలు భగవంతుడివి. సో భగవంతుడు ఎంతో ఈ విధంగా స్వేచ్ఛతో ఆయన అన్ని యోగశక్తులు ఆయన అధీనంలో, ఇంకా అందరి భక్తుల యొక్క మనస్సులను ఆయన నియంత్రిస్తారు, దోచుకుంటారు, ఇంకా వారికి అనంతమైన ఆనందాన్ని హృదయంలో కలుగజేస్తారు. సో ఈ విధంగా ఎన్నో లీలలు, ఎన్నో అవతారాలు ఆయన తీసుకుంటాడు, ఎన్నో లీలలు ఆయన చేస్తూ ఉంటారు భగవంతుడు. యన్నామశ్రుతమను కీర్తయేదకస్మాత్ ఆర్తో వయది పతిత ప్రలంభనాద్వా హంత్యమః సపది నృణామ శేషమన్యం కం శేషాద్ భగవత ఆశ్రయేన్ముముక్షుః. సో ఎవరైనా సరే ఎంత కృంగిపోయి ఉన్న ఒక వ్యక్తి, ఎంత దిగజారిపోయి ఉన్న ఒక వ్యక్తి, ఒకవేళ ఆయన భగవంతుడి నామాన్ని గనక జపం చేస్తే, ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు నుంచి పొందిన తర్వాత ఆయన వెంటనే శుద్ధమైపోతాడు ఆ వ్యక్తి. ఒకవేళ ఆయన ఆ భగవంతుడి నామాన్ని హాస్యపూర్వకంగానో అనుకోకుండానో అతను వింటే కానీ, జపం చేస్తే కానీ అన్ని రకాల పాపాల నుంచి ముక్తుడైపోతాడు. అందుకనే ఎవరైనా సరే ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందాలనుకుంటే ఈ యొక్క అనంత శేషుడి యొక్క నామాన్ని జపించడం ఎలా వదిలేయగలరు? ఎవరిని ఇంకా ఆశ్రయించుకోవాలి మనము అనంత శేషుడిని వదిలేసి? సో భగవంతుడిని ఆశ్రయించడం, భగవంతుడి నామాన్ని ఆశ్రయించడం ఎంత ముఖ్యమైనది, ఎంత విలువైంది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. అందుకే ఎవరు కూడా తెలివైన వాడు భగవంతుడి నామాన్ని వదలడం కానీ, భగవంతుడిని ఆశ్రయించడం కానీ వదలడు అని. మూర్ధన్యర్పితం అణువత్సహస్రమూర్ధ్నో భూగోళం సగరి సరిత్ సముద్ర సత్వం ఆనంత్యాదనిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిఘనయేత్ సహస్రజిహ్వః. సో భగవంతుడు అనంతమైన వ్యక్తి, అనంతుడు. ఆయన యొక్క శక్తి అనంతమైంది. ఎవ్వరు కూడా ఆయన ఎంత శక్తియో దాన్ని కనుక్కోలేరు, అర్థం చేసుకోలేరు. సో ఈ మొత్తం బ్రహ్మాండంలో ఎన్నో పర్వతాలు, నదులు, సముద్రాలు, వృక్షాలు, జీవరాశులు ఇవన్నీ కూడా ఆయన యొక్క ఫణం పైన, పగడం పైన ఎలా ఉందంటే ఒక యాటం, ఒక చిన్న పరమాణులాగా స్థాపితమై ఉంది. సో ఈ విధంగా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మనకి వేల వేల నాలికలు ఉన్నా కానీ మనం అనంతదేవుడిని సంపూర్ణంగా ఎప్పుడు ఆయన మహిమల్ని గుణగానం చేయలేము. సో అందుకనే అనంతదేవుడి యొక్క గొప్పతనానికి, మహిమలకి, ఆయన యొక్క గుణాలకి
అంతులేదు. ఆయన యొక్క శక్తి అనంతమైంది. సో ఆయన సంపూర్ణంగా ఆత్మసంతృప్తి చెందినవాడు. ఆయన అంత బ్రహ్మాండానికి సపోర్ట్ చేసేది. సో అందుకని ఆయన మొత్తం అన్ని లోకాల కింద స్థాపితమై ఉన్నాడు. తద్వారా ఈ బ్రహ్మాండాన్ని ఎంతో ఈజీగా మోయగలుగుతున్నాడు. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు, ఓ రాజా, నేను నా యొక్క ఆధ్యాత్మిక గురువు నుంచి నేను ఏదైతే విన్నానో అది నీకు అలాగే ఈ భౌతిక ప్రపంచం, ఈ సృష్టి గురించి ఎలాగైతే ఈ సృష్టిని రచించారో భగవంతుడు ఈ యొక్క బద్ధజీవుల యొక్క కోరికలు కోసం, వాళ్ళ కోరికల్ని పూర్తి చేయడం కోసం, సో దాన్ని నేను మీకు సంపూర్ణంగా వర్ణించాను. సో ఈ బద్ధజీవాత్మలందరూ కూడా ఎంతో భౌతిక కోరికలు ఉండడం కారణంగా వీరికి రకరకాల గ్రహాల్లో రకరకాల శరీరాల్లో లభిస్తున్నాయి ఈ సృష్టిలో అని ఇక్కడ చెప్పారు. సో ఈ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. భక్తివినోద్ ఠాకూర్ గానంలో ఇలా పాడతారు. అనాది కర్మ ఫలే పొడి భవార్ణవజులే తొరి బారే నా దేకి ఉపాయ్. సో భగవంతుడా, నేను ఈ భౌతిక జగత్తులోకి వచ్చేసాను, ఈ యొక్క సముద్రంలో మునిగిపోతున్నాను, దీని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు, నాకు నీ పాదపద్మాలు తప్ప వేరే ఉపాయం లేదు. చైతన్య మహాప్రభు కూడా ప్రార్థన అర్పించుకుంటారు. అయి నందతనుజ కింకరం పతిరాం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధుళి సదృశం విచింతయ. ఓ నందమహారాజు యొక్క పుత్రుడా, నేను నీ యొక్క సేవకుణ్ణి, శాశ్వత సేవకుణ్ణి. అలాగే ఈ యొక్క భౌతిక సముద్రంలో నేను పడిపోయాను సంసారంలో. నన్ను దయచేసి ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి రక్షించి అని కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రార్థన చైతన్య మహాప్రభు కూడా చేస్తున్నారు. సో లాస్ట్ శ్లోకం సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. సో నేను నీకు వర్ణించాను ఎలా ప్రజలందరూ కూడా వారి యొక్క రకరకాల కోరికల అనుసారంగా వాళ్ళు రకరకాల కార్యాలు నిర్వహిస్తున్నారు. తద్వారా వాళ్ళకి రకరకాల శరీరాలు రకరకాల లోకాల్లో, పై లోకాల్లో, కింది లోకాల్లో లభిస్తున్నాయి. సో వీటి గురించి నువ్వు నన్ను అడిగావు. అందుకే నేను నీకు ఎంతైతే నేను విన్నానో నా యొక్క గురువుల నుంచి అవన్నీ నేను ఇక్కడ వర్ణించాను. మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాలో చెప్పు అని సుఖదేవ్ గోస్వామి అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజ్కి. సో దీంతో ఈ శ్లోకంతో ఇది ముగుస్తుంది. సో నెక్స్ట్ అధ్యాయంలో మరి పరీక్షిత్ మహారాజు యొక్క కోరిక మేరకు మరి నరకాల గురించి వర్ణిస్తారు నెక్స్ట్ అధ్యాయంలో. అదే లాస్ట్ అధ్యాయం యొక్క స్కందంలో 5వ స్కందం ముగుస్తుంది మనకి. సో 26 చాప్టర్ కొంచెం పెద్దగా ఉంది, మేబీ 2 క్లాసులు పడతాయేమో. సో అది మళ్ళీ మనం తర్వాత ఆ అధ్యాయాన్ని చర్చించుకుందాం. రకరకాల నరకాలు, అందులో ఎలాంటివి నరకాల యొక్క వర్ణన ఉంటుంది, అది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాద కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.